హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం మహాభారతానికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్తో మొదలుపెట్టి దాంట్లో ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లోర్ చేసి చివరిలో దానికి సంబంధించిన ఒక ఫిజిక్స్ క్వశ్చన్తో ఎండ్ చేద్దాం. అయితే విషయానికి వస్తే ఇక్కడ గురు ద్రోణాచార్య ఆశ్రమంలో ఒకరోజు భీముడి బలాన్ని ఎగ్జాంపుల్గా నిలిచే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఒకరోజు ఏం చేస్తాడంటే దుర్యోధనుడు ఒక లోతైన సరస్సులో ఒక గోల్డ్ కాయిన్ వేసి దాన్ని తీసుకురమ్మని భీముడిని ఛాలెంజ్ చేస్తాడు. అలా ఛాలెంజ్ చేయగానే భీముడు ఏం చేస్తాడంటే ఆ లోతైన సరస్సులోకి దూకి ఫైన్. దాని కింద అడుగులో ఉన్న ఆ గోల్డ్ కాయిన్ తీసుకొని అత్యంత బలంగా దాన్ని ఆ ఎర్త్‌ని తోసి అలా పైకి చాలా వేగంతో ఆ నీటి పొరల్ని చీల్చుకుంటూ ఇలా పైకి తేలుతాడు. ఫైన్. అది చూసి అక్కడున్న కురు ప్రిన్సెస్, అక్కడున్న ద్రోణాచార్యుడు ఆయన భీముడి బలానికి ముగ్ధులైపోతారు. ఫైన్. ఇక్కడ చూడండి, ఇది జస్ట్ ఒక యాక్షన్ కాదండి, ఇది ఒక ఫిజికల్ యాక్షన్. ఏంటంటే ఇక్కడ అప్‌థ్రస్ట్ ఉందండి. ఫైన్. ఇక్కడ భీముడు ఏం చేశాడు, ఆ గోల్డ్ కాయిన్ తీసుకొని అక్కడ ఆ ఎర్త్‌ని పుష్ చేసి ఫైన్. బలంగా అలా పైకొస్తున్నాడు. ఫైన్. ఇక్కడున్న ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫిజిక్స్ కాన్సెప్ట్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఇక్కడ చూడండి, నేను డైవర్స్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాను. ఫైన్. మనకు ఐడియా కోసం. ఇలా పైకి రావాలంటే దెర్ ఈస్ అ అప్‌థ్రస్ట్ కదా. అతని వెయిట్ ఎంజీ అండి. అతని పైన యాక్ట్ అయ్యే ఫోర్సు ఎఫ్‌జీ అండ్ ఎఫ్‌ఏ అనుకుంటే ఎఫెక్టివ్ మాస్ ఎంత అండి? ఎఫెక్టివ్ వెయిట్ ఎంజీ మైనస్ ఎఫ్ అండి. అతను మరి ఈ ఫోర్స్ ఏమై ఉండొచ్చు చెప్పండి? దిస్ ఫోర్స్ ఈజ్ సమ్ బొయాన్స్ ఫోర్స్ అవ్వచ్చు కదా, ఫ్రమ్ ద ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్. ఎనీహౌ, మరి ఇలా అతను పైకెళ్ళాలంటే దీనికి అగెయినిస్ట్‌గా వెళ్ళాలి. ఫైన్. అప్పుడే ఈ కెన్ గో అప్‌వర్డ్. ఎనీహౌ గైస్, అదే ఇమేజ్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సింపుల్ కాన్సెప్ట్స్ ఇక్కడ. డ్యూరింగ్ దర్ చైల్డ్హుడ్ ట్రైనింగ్ అండర్ ద గురు ద్రోణాచార్య, భీమా అండ్ దుర్యోధన వన్స్ engaged in a test of strength near a deep lake. Duryodhana throws a heavy gold coin into the water, challenging the Bhima to retrieve it. The coin comes to the rest 6 meters below the water surface. The Bhima dives in, picks up a coin, and then forcefully pushes against the water to surge upwards. After collecting the coin, the Bhima starts his upward motion from the rest and reaches a vertical upward speed of 5 meters per second in 0.5 seconds. Okay. The combined mass of the Bhima and the coin is 72 kilograms. Neglect the variations in the buoyance force and fluid drag and take G is equal to 9.8 meters per second square. Determine the average upward force exerted by the Bhima on the water during his upward surge, and hence the magnitude of the average upward reaction force of the water on the Bhima. ఆప్షన్స్ ఇచ్చాడు ఇక్కడ, కొన్ని అజంప్షన్స్ కూడా ఇచ్చాడు. మరి అంత వెలాసిటీతో పైకి రావాలంటే అతను ఎంత ఫోర్స్ అప్లై చేయాలో చూద్దాం. ఫైన్. సింపుల్గా నేను చెప్పిన ఆ డైవర్స్ ఎగ్జాంపుల్ నుంచి స్విమ్మర్స్ ఎగ్జాంపుల్ నుంచి మనం ఒక మోటివేషన్గా తీసుకొని మనం ఇక్కడ దీని సొల్యూషన్ తీసుకొద్దాం. అక్కడ ఐడియా కోసం అది ఎగ్జాంపుల్ చూపించాను. ఇచ్చిన డేటాను మొత్తం రాశాను. కింద నుంచి ఇలా పైకి వస్తున్నాడు. ఫైన్. ఎంత టైంలో వస్తున్నాడు? 0.5 సెకండ్స్లో వస్తున్నాడు. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇచ్చాడు. మనం ఏం చేద్దామంటే అతను ఎంత యాక్సలరేషన్ పికప్ చేసుకుందాం, ఆ భీముడు ఎంత, తన బాడీ ఎంత యాక్సలరేషన్ పికప్ చేసుకుందాం మనం ఫైండ్ అవుట్ చేద్దాం. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ద వెలాసిటీ బై టైం. ఫైనల్ వెలాసిటీ ఇచ్చాడండి. అతను పైకి ఎంత వెలాసిటీతో వచ్చాడు? 5 మీటర్స్ పర్ సెకండ్. ఇనీషియల్గా అక్కడ కింద సరస్సు లోతులో ఉన్నప్పుడు ఎంత వెలాసిటీ అంది? 0. ఎంత టైంలో? 0.5 సెకండ్స్లో. ఎంత అండి ఇక్కడ? 10 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. అంత యాక్సలరేషన్తో పైకి వస్తాడు. ఇది అప్వర్డ్ యాక్సలరేషన్ అండి. నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫైయింగ్ ద ఫోర్సెస్. అతని బాడీ పైన భీముడి బాడీ పైన ఇలా పైకి నీళ్ళ అంచుల నుంచి, సరస్సు అంచుల నుంచి, లోతుల నుంచి ఇలా పైకి వచ్చేటప్పుడు ఆయన బాడీ పై యాక్ట్ అయ్యే ఫోర్సెస్ ఏంటవి? దెర్ ఈజ్ అ గ్రావిటేషనల్ ఫోర్స్ కింది వైపు. ఫైన్. అండ్ దెర్ ఈజ్ అ అప్వర్డ్ ఫోర్స్ బై అ వాటర్ ఆన్ ద భీమా. ఫైన్. మరి నెట్ ఫోర్స్ ఎంత అండి? వాటర్ ద్వారా వచ్చే ఫోర్స్ ఏమో ఎఫ్. ఫైన్. మైనస్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమో కిందికి. మరి ఆయన బాడీ పైన నెట్ ఫోర్స్ ఎంత అండి? ఎఫ్ మైనస్ ఎంజీ అండి. ఫైన్. ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ ఫోర్స్ మరి పైకి వెళ్ళాలంటే దీన్ని ఏం చేస్తానంటే ఐ విల్ గోయింగ్ టు మేక్ యూజ్ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ న్యూటన్స్ సెకండ్ లా. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ కదా, దాంతో నేను ఈక్వేట్ చేస్తాను. ఇక్కడ ఎఫ్ మైనస్ ఎంజీ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అండి. నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. అతని బాడీ యాక్సలరేషన్, అతని బాడీ మాస్. ఇక్కడ ఈ ఎంజీని అటువైపు తీసుకెళ్ళండి. యూ విల్ గోయింగ్ టు గెట్
ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ ప్లస్ జీ అంటే అక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1821.6 న్యూటన్స్ అండి. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ దిస్. సో 1.82 ఇంటూ 10⁻³ సో అతని బాడీ పైన అంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో భీముడు ఏం చేయాలి మరి? పైకి అంత 5 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్‌తో అలా పైకి రావాలంటే దీనికి అగెయినిస్ట్‌గా ఇంత ఫోర్స్ అప్లై చేయాలి. అంటే అతను సరస్సు అడుగులో ఉన్నప్పుడే ఆ కాళ్ళతో అతన్ని దాన్ని పుష్ చేయాలి. ఫైన్ ఆర్ అదర్‌వైజ్ హి మస్ట్ అప్లై ద ఫోర్స్ లైక్ దిస్. సో ఇంటర్ప్రిటేషన్ చూడండి. భీమా మస్ట్ నాట్ ఓన్లీ ఓవర్‌కమ్ హిస్ వెయిట్ బట్ ఆల్సో ప్రొవైడ్ ఎక్స్ట్రా ఫోర్స్ టు యాక్సెలరేట్ అప్వర్డ్స్. The water therefore exert a force on him much greater than his weight, showing how powerful his upward thrust must be. Fine. సో ఇంత ఫోర్స్ అప్లై చేసి అతను పైకి వస్తే యూ విల్ గోయింగ్ టు అతను ఎంత వేగంతో అలా పైకి ఎగురుతాడు? సో 5 మీటర్స్ పర్ సెకండ్తో పైకి ఇలా వస్తాడు. అప్పుడు అందరూ అక్కడున్న తన కురు ప్రిన్సెస్ అందరూ ఆశ్చర్యానికి గురవుతారు ఆయన స్ట్రెంగ్త్ చూసి. ఫైన్. ఎనీహౌ గైస్, సో ఇలా మనము ఒక కథ నుంచి ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని దాంట్లో ఉన్న ఫిజిక్స్ క్వశ్చన్స్ ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేయడం కోసం ప్రయత్నం చేశాం. కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం ఇక్కడ కదా, అప్‌థ్రస్ట్. అందుకే నేనేమంటానంటే ఇక్కడ ఫిజిక్స్ అంటే కేవలం ఒక బుక్‌కు పరిమితమైనది కాదండి. మన చుట్టూ ఉన్న విషయాల్ని అబ్జర్వ్ చేస్తూ, అన్వయిస్తూ ఫిజిక్స్ నేర్చుకుంటే ఫిజిక్స్ విల్ బికమ్ ఎ ఫన్ అండ్ ఫిజిక్స్ ఆల్సో విల్ బికమ్ ఎ కామన్ సెన్స్. ఫైన్. సో అందుకే నేనేమంటానంటే ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. ఫైన్. హోప్ యూ వుడ్ హావ్ ఎంజాయ్డ్ దిస్ లెక్చర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.